హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక చోట్ల నీటి సమస్య తలెత్తుతోంది. వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సనత్ నగర్ పరిధిలో లోదా అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై కిషన్ రెడ్డి మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని నగరంలో కూడా నీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఎన్నికల వాతావరణం వేడెక్కుతా ఉంది. అదేవిధంగా ఎండల కారణంగా మరి వేడి కూడా చాలా ఉధృతంగా అదే వేడితో ఈరోజు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో ఇంకా ఏప్రిల్, మే, జూన్ మాసం ఇంకా చూసినట్టయితే ఇప్పటికే నీటి ఎద్దడి ప్రారంభమైంది. అనేక బస్తీలు, అనేక కాలనీలు మరి నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేదవాళ్ళు ఇటు తాగే నీరు కొనుక్కోలేక, డ్రింకింగ్ వాటర్ లేక, వంట చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కొక్క బస్తీలలో వాటర్ 4 రోజులకు ఒకసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎక్కడ వెళ్ళినా కూడా ప్రచారంలో ప్రజల మొదటి ప్రశ్న ఈ యొక్క తాగినీటి ఎద్దడి. ప్రభుత్వము వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క మంచినీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలి. పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్యాంకర్స్ ను, గవర్నమెంట్ ట్యాంక్స్ ఏవైతున్నాయో ట్యాంకర్ కూడా తీసేసుకుని వాటి ద్వారా ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించేటువంటి కార్యక్రమం చేపట్టాలి. మనకు కృష్ణా నది నుంచి వచ్చినప్పటికీ, నాగార్జున సాగర్ నుంచి వచ్చినప్పటికీ, అదేవిధంగా గోదావరి నీరు వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ కు ఈ రోజు సరిపడా తాగునీరు మరి అందడం లేదు. బోరు బావులు పూర్తిగా అడుగంటిపోయినాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి నీటి ఎద్దడి ఎదుర్కోవడానికి కావలసినటువంటి కార్యాచరణ ప్రణాళిక చర్చించి అమలు చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను.